న్యాయం జరగాలి వైద్య విద్యార్థులకి జరగాలి మహిళల ఐక్యత నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నడవగలిగినప్పుడే స్త్రీమూర్తి ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు అని చెప్పని గాంధీజీ గారు అన్న మాటలు ఈరోజు అవి ఏమైనాయి అని చెప్పని మేము ప్రశ్నిస్తున్నాం. అర్ధరాత్రి కాదు, మానవ జాతి మొత్తం అంతా ఒకే చోట కాన్సన్ట్రేట్ అయితే ఎలా ఉంటుందో అలాంటి మనుషులు ఉన్నంత రద్దీలో నడిబొడ్డులో కలకత్తా నగరంలో అందరూ ఉన్న చోట ఒక గదిలో లోపలే ఇట్లాంటి సంఘటన జరిగి భయంకరమైన అత్యాచారం జరిగితే ఈ సంఘటనకి ఏం సమాధానం సమాజం చెప్తుందో మాకు అర్థం కావట్లేదు. మరి నిజంగానే గాంధీ గారే కన్నా బ్రతికొస్తే ఎందుకయ్యా నువ్వన్న మాటకి ఈరోజు విలువలేని ఈ స్వాతంత్రం మాకెందుకు అని చెప్పని ప్రశ్నించాలన్నంత ఆవేశంగా ఉంది ఈరోజు వైద్య విద్యార్థినిపై జరిగినటువంటి ఆ సంఘటన తలుచుకుంటే. అందుకనే ఆడపిల్లలు పారా హుషార్, మీ జాగ్రత్తను మీరు తీసుకోవాలి. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఆశించి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు, జాగ్రత్తగా ఉండండి. అదే సందర్భంలో మేము ఒకటే కోరుతున్నాం మా మమతా బెనర్జీ గారి ప్రభుత్వాన్ని, ఖచ్చితంగా వెంటనే దోషులకు సత్వరంగా శిక్ష పడాలి, మౌమిత కుటుంబానికి న్యాయం జరగాలి, ప్రజల్లో సమాజంలో వచ్చినటువంటి భయాహమైన వాతావరణం పోవాలి అంటే ఖచ్చితంగా సైక్రియాటిక్ సెంటర్స్ అన్నీ కూడా ఎక్కడికక్కడంతా కూడా ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం కనీసం మండలానికి ఒక సైక్రియాటిక్ సెంటర్ ఏర్పాటు చేయాలి అని చెప్పి డిమాండ్ చేస్తూ నవ్యాంధ్ర చిత్ర సంఘం తరఫున ఆ అమ్మాయికి నివాళులు అర్పిస్తూ ఆ కుటుంబానికి మా సానుభూతి తెలియజేస్తున్నాం. కలకత్తా నడిబొడ్డులో ఒక హాస్పిటల్లో మౌమిత అనే వైద్య విద్యార్థిని మరి ట్రీట్మెంట్ చేస్తూ ఆ హాస్పిటల్లో 36 గంటలు డ్యూటీలో ఉండి ఒక ప్లాన్ ప్రకారంగా రాజకీయ నాయకుల బిడ్డలు ఆ అమ్మాయిని మరి ఏదో ఒక రకంగా హింసించాలనే ఉద్దేశంతో 36 గంటలు ఏకదాటిగా డ్యూటీ చేయించి అలసిపోయి అలా పడుకోగలే 2 గంటల టైంలో మరి ఉన్మాదులు మరి అసలు మానవత్వం లేని మూర్ఖులు వారి ఆ అమ్మాయి మీద దాడి చేసి హింసించి నీచంగా ఆ అమ్మాయిని హింసించి చంపేశారు. దుర్మార్గులు ఆడపిల్లల మీద ఇలాంటి అత్యాచారాల్ని మేము ఖండిస్తూ ఇంతమంది స్టూడెంట్స్ రోడ్డు మీదకు వచ్చాము. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలని మరి మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. సంఘటనలు జరిగినప్పుడు 10 మందిని కలిసి 10 రాష్ట్రాల్లోనూ కొవ్వొత్తులు పట్టుకొని ర్యాలీలు చేస్తున్నాం, నిరసనలు తెలియజేస్తున్నాం. మహా అయితే నిందితులకి బ్యానర్లు వేసి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నాము, బాధితులు బొమ్మలు పట్టుకుని వీధి తిరుగుతున్నాం తప్ప ఇప్పటి వరకు ఏ కేసులో కూడా ఎట్లాంటి శిక్షలు పడట్లేదు. తీవ్రమైన నేరాలు జరిగిన చోట డబ్బున్న వాళ్ళు రాజకీయ నాయకులు కనుక నేరస్తులుగా ఉంటే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా వాళ్లను తప్పించి అమాయకులను బలిపశువులుగా చేసి నిజమైన నేరస్తులను తప్పించి ఇట్లాంటి నేరాలే రాష్ట్రంలోనూ దేశంలోనూ జరగడానికి ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళుగా అవుతున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మార్పు రాజకీయ నాయకుల్లోనూ చట్టాల్లోనూ భారీగా రావాలి.
ఎట్లాంటి వ్యక్తి తప్పు చేసినప్పటికీ కూడా వాళ్ళందరినీ శిక్షించేటువంటి చట్టాలు రావాలి. మనుషుల్లో ప్రధానంగా మార్పు రావాలి. మనవాడైనా సరే తప్పు చేస్తే నిర్మోహాటంగా అతను శిక్షించాల్సిందే, మంచివాడైతే పరాయి వాడైనా సరే మనం ఆదరించాల్సిందే అనే మానవ సమాజంలో మార్పు రావాలి. తల్లిదండ్రుల్లో ప్రధానంగా మార్పు రావాలి. ఇన్నాళ్ళు ఆడపిల్లలకి కట్టడి చేస్తూ ఇది చేయకూడదు, అది చేయకూడదు, అటు వెళ్ళకూడదు, ఇటు చూడకూడదు అని చెప్పేసి నేర్పిస్తూ వచ్చిన తల్లిదండ్రులు ఇక నుంచి మగపిల్లలకు చెప్పండి, మీరు ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, అది తాగకూడదు, ఇది చేయకూడదు అని చెప్పేసి దయచేసి తల్లిదండ్రులు మగపిల్లల్ని చిన్నప్పటి నుంచే కట్టడి చేసి పెంచండి. లేదంటే మీరు పెంచుకున్నటువంటి మీ ముద్దు బిడ్డ మానవ సమాజంలో ఒక మృగంగా మారితే ఆ రోజు బలయ్యే వాళ్ళు మీరు కూడా ఉంటారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు ఈ విషయంలో అందరూ ఇనిషియేట్ తీసుకొని బిడ్డల్ని సభ్యంగా పెంచడానికి, సమాజంలో నేరస్తులుగా కాకుండా ఉండడానికి పెద్ద ఎత్తున నడుం బిగించి ముందుకు రావాలి అని చెప్పేసి, అట్లాగే చట్టాలు కూడా బలమైన చట్టాలు ఉండాలి. డబ్బులు ఇచ్చి చట్టాలను మార్చుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉండకూడదు. చట్టాలను పటిష్టంగా ఏర్పాటు చేయాలి. అరబ్ కంట్రీస్ లాంటి చట్టాలు వచ్చినప్పటికీ కూడా మానవ సమాజంలో మార్పు రాకపోతే ఎంతవరకు ఈ నేరాలు ఆగుతాయి చెప్పలేని పరిస్థితి. కాబట్టి పెద్ద ఎత్తున ఈ మౌమిత డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి జరిగినటువంటి అన్యాయాన్ని, ఆ తల్లిదండ్రుల కన్నీళ్లను తుడిచే విధంగా చట్టం తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జూనియర్ డాక్టర్ మౌనిత మీద జరిగిన సంఘటన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. మహిళల పట్ల ఇంత దారుణంగా, అమానుషంగా, మానవ మృగాల్లాగా మద్యం సేవించి, మద్యము, డ్రగ్స్, మాదక ద్రవ్యాలు, అనేక రకాల మాదక ద్రవ్యాలు సేవించి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ఏం చేస్తున్నామనేది తెలియకుండా ఇలా తయారవుతున్నారు మగపిల్లలు. దయచేసి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని గమనించుకోండి, ఏం చేస్తున్నారు ఏంటి అని. ఇలా దీని సమాజానికి ఇంత దారుణమైన ఇలా హాని చేసే పరిస్థితి ఉంటే రేపు మన కుటుంబానికి కూడా అలాగే జరుగుతుందమ్మా. దయచేసి మగపిల్లల్ని గమనిస్తూ పెంచండి. పరాయి ఆడపిల్లలు, మన ఇంట్లో ఆడపిల్లలు లాంటి వాళ్ళే పరాయి ఆడపిల్లలు కూడా ఇలాంటి అమానుష చర్యలు జరగకుండా వాళ్ళని బాధ్యతారహితమైన పౌరులుగా తీర్చిదిద్దండి ప్రతి పేరెంట్స్ని కోరుకుంటున్నాము. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక రాష్ట్ర హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి లేడీ ఉన్నటువంటి సీఎం మమతా బెనర్జీ గారు ఉన్నటువంటి రాష్ట్రంలో ఇలాంటి అమానుష చర్య, మహిళ మీద ఇలాంటి అమానుష చర్య జరగడం బీజేపీ పార్టీ తరపు నుంచి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆవిడ వెంటనే దోషుల్ని పక్కకు తప్పించి అమాయకుల్ని సిచ్యువేషన్లోకి తెప్పించి వాళ్ళని బలిపశువులు చేస్తున్నారు. పెద్దవాళ్ళ పిల్లలైనా చిన్నవాళ్ళ పిల్లలు అక్కడ తారతమ్యాలు కాదు, మనుషుల్లా మానవత్వంతో పెంచాలని కోరుతున్నాము. అలాంటి దుర్చర్యలు ప్రోత్సహించొద్దని నాయకులకు కూడా మేము చెప్తున్నాము. మమతా బెనర్జీ గారు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మీరు ఈ విషయాన్ని దోషులకి శిక్ష పడేలా చేయాలని మరీ మేము మనవి చేసుకుంటూ భారతీయ జనతా పార్టీ నుంచి సెలవు తీసుకున్నాం. కలకత్తాలో జరిగినటువంటి లేడీ డాక్టర్ అయిన అమ్మాయి మీద అత్యాచారం, అఘాయిత్యానికి పాల్పడిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆ అమ్మాయికి సంఘీభావంగా ఈరోజు కొవ్వొత్తుల ర్యాలీ చేశాము. కలకత్తా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ గారు మహిళా ముఖ్యమంత్రి అయ్యి కూడా మహిళల మీద దాడులు జరుగుతున్నా కూడా ఈ రోజుకి పట్టినట్టుగా ఉండటం చాలా శోచనీయంగా భావిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. మమతా బెనర్జీకి ఈ అమ్మాయి డాక్టర్ కూతురు వరుసగా ఉండే చిన్న అమ్మాయి మీద కూడా దాడులు జరుగుతున్నా కూడా పట్టించుకోకపోవటం చాలా అన్యాయము. ఆమె రాజీనామా చేయటానికి కూడా ముందుకు రావాలని కోరుతున్నాము. భారతదేశంలో చట్టాలు మారాలి. ముందు ఇటువంటి చట్టాలు లేడీస్ మీద అఘాయిత్యాలు జరిగినప్పుడు గల్ఫ్ కంట్రీస్, దుబాయ్ లాంటి చట్టాలు వస్తే కానీ ఇటువంటి అఘాయిత్యాలు ఆగుతాయి. ఇటు మానవ మృగాలు కూడా వెనక్కి తగ్గుతారు, వాళ్ళ మనసులు మారుతాయి. ఆడపిల్లలు కూడా ఒక్కళ్ళే ఉండకుండా ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ హాస్టల్లో కానీ వాళ్ళు సమూహంగా 4-5గా ఉండి యూనిటీగా ఉంటే ఇటువంటి అత్యాచారాలు జరగకుండా ఉంటాయని కూడా మా సలహా. దీన్ని కూడా ప్రతి మహిళా అమ్మ తల్లులు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పి వాస్తవ పరిస్థితులు తెలియజెప్పి వాళ్ళని జాగ్రత్తగా ఉంచాలని కూడా పెద్దలు కూడా సలహా ఇవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళందరికీ శిక్ష పడాలి. ఎలాంటి శిక్ష వేయాలంటే ఇంకెప్పుడు అమ్మాయిల్ని చూస్తే అలా చెయ్యాలి అన్న భావం రాకుండా ఉండాలి. అమ్మాయిలందరూ ఫ్రీగా రోడ్ మీద తిరిగేలా చూడండి. న్యాయం చేయండి అక్కకి దయచేసి. వాళ్ళు చాలా బాధపడుతుంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ ఎంత కష్టపడి చదివిస్తారు, అలా ఎలా చేస్తారు అమ్మాయిలకి. అక్కని అలా చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష పడేలా చూడండి.